పుల్కల్ మండలం కేంద్రంలో ఉన్నాం. గతంలో మేమున్నప్పుడు సింగూరులో అట్లాగే పుల్కల్లో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది. అయితే పుల్కల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. పూర్తి అయిన తర్వాత కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉండే, కరెంటు అట్లాగే డ్రైనేజ్ పనులు ఉండే. దానివల్ల వీటిని అప్పట్లో ఇయ్యలేకపోయినా వెంటనే ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల వీళ్లకు డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. ఎన్నికల కోడ్ అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తలేరు. ఇది కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిండ్రు. మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిందని ఓ కక్షపూరితమైన వ్యవహారంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపించేయడం ఆపేసిండ్రు. వీటిని వెంటనే పంపించేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు చాలా పారదర్శకంగా 50 మంది ఉంటే 50 మంది లబ్ధిదారులు అప్లై చేసుకుంటే లాటరీ తీసి 48 మందికి ఇవ్వడం జరిగింది. ఆనాడు 2023లో ఆర్డీఓ సమక్షంలో 2023 ఆ టైంలో ఆర్డీఓ సమక్షంలో దాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అప్పటి ఎంఆర్ఓ కూడా దాన్ని నోటిఫై చేసారు. నాకు తెలిసి కలెక్టరేట్ నుంచి కూడా లిస్టు నోటిఫై చేసి కలెక్టరేట్ కూడా వచ్చింది. దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గౌరవనీయ మంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. 2.5 సంవత్సరాలు అయింది. ఓదికేమో ఇల్లు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గుడిసె కాలిపోయిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వికలాంగులు పూరి గుడిసెలు కూలిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా పట్టించుకోలేరు. నిన్న మొన్న మేము ఈ రోజు ఇక్కడికి వస్తున్నామని తెలిసి మేము వారం రోజుల నుంచి ఇక్కడికి రావడం ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని వీళ్ళందరూ చాలా కాలం చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి ఇప్పుడు కదిలిండ్రు. నిన్నొచ్చి నంబర్లు వేసి ఏదో మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు. మేము వీటిని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కొత్త నాటకానికి మొదలుపెట్టారు. మీరు రిపేర్ చేయాలనుకుంటే వీళ్ళని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రిపేర్ చేయాలనుకుంటే ఎస్టిమేషన్ వేసిందా, బడ్జెట్ శాంక్షన్ అయిందా, టెండర్ అయిందా, ఎవరు వచ్చారో పని మొదలు పెట్టమని చెప్పండి. ఫస్ట్ ఈ రిపేర్ పనులు మొదలు పెట్టమండి. రిపేర్ పనులు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మీరు మాట్లాడండి, కన్విన్స్ చేయండి. ఈ రిపేర్ కోసం ఉన్నది, మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి మీరు వాళ్ళని అడగండి. అట్లేం అడగకుండా ఇచ్చిన ఇళ్లను శాంక్షన్ చేయకుండా, కొత్త ఇళ్లను ఇవ్వకుండా మీరు కొత్తగా ఇందిరామా ఇల్లు ఇస్తున్నారు. మరి పాత కట్న ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? అంటే కేసీఆర్ గారు ఇచ్చారని. ఇవి కూడా జనాలకు ఉపయోగపడతాయి కదా. భేషజాలకు పోకుండా, రాజకీయ విభేదాలు చూడకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనాడు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆనాడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పద్ధతి ప్రకారం చేశారు. అందోల్లో ఉన్నారు, సింగూరులో ఉన్నారు. ఇదొకటి ఎన్నికల కోడ్ మూలంగానే ఇది ఆగిపోయింది. పంపిణీ ఆగిపోయింది. ఒక జస్ట్ పంపిణీ వాళ్ళకు చెప్పి ఇంట్లోకి బొమ్మని చెప్పడం ఒకటే అయిపోయింది. లాటర్ తీసి వాళ్ళకి ఏ బ్లాకు ఏ నంబర్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంత క్లియర్ గా చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం మాట్లాడితే అధికారులు మళ్ళీ ఎప్పుడైందో తెలియదు, మాకు ఎప్పుడు వచ్చిందో తెలియదు అని రెడ్ వచ్చే మొదలన్నారు. అంటే ఒక్కొక్క అధికారి వస్తే ఒక్కొక్కసారి ఎంక్వైరీ చేస్తారా? ఇదేం పద్ధతి? గతంలో ఎంక్వైరీ చేసిన అధికారులు ఎటుపోయినారు? గతంలో తయారు చేసిన లిస్ట్ ఎటుపోయింది? ఆ లిస్టు గురించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఫస్ట్ ప్రయారిటీగా గతంలో ఏదైతే లిస్టు ఉన్నదో ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది డబుల్ బెడ్రూమ్ పంపించేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. పుల్కల్ మండలం మేము కొందరికే ఇచ్చినాం. అప్పటికి ఇది కూడా ఒక పెద్ద మనిషి ఇచ్చిండు జాగా, నరసింహారెడ్డి గారు ఇచ్చిన జాగా ఫ్రీగానే ఇచ్చిండు. నరసింహారెడ్డి గారు ఫ్రీగా ఇచ్చారు. ఇంకా గవర్నమెంట్ జాగా కాదు, గవర్నమెంట్ కొన్నది కాదు. పెద్ద మనిషి మా ఎంపీపీగా ఉండే తను జాగా పేదల కోసం ఇల్లు కట్టడానికి ఇచ్చిండు. మీరు అది కూడా ఇవ్వకుండా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇది ఎంతవరకు సంభవం అని చెప్పి నేను మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. వెంటనే ఒకసారి రండి, మీరు కూడా చూడండి. చూసి మీరే పంచండి. మీ చేతికి ఇవ్వండి. ఎవరిస్తే ఉన్నది? పేదలకు ఇచ్చేది ఇల్లే కదా. ఏ ప్రభుత్వం అయినా సరే పేదల కోసం పనిచేస్తాం కదా. మీరే వచ్చి దీన్ని పంపించేయండి. పేదలకందరికీ మీరే దాన్ని మేమే ఇచ్చామని చెప్పుకోండి. మేము కట్టినాం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారంటే మీరే ఇచ్చుకోండి. పాపం పేదోళ్ళు కాల్ చేయించొద్దు. ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.